హృదయపూర్వక వందనాలండి. మనము 7 స్పిరిచువల్ థింగ్స్ గురించి చూస్తూ ఉన్నాము. అందులో మొట్టమొదటిగా స్పిరిచువల్ ట్రూత్ అనేది, నెక్స్ట్ స్పిరిచువల్ వర్డ్స్ అనేది, స్పిరిచువల్ గిఫ్ట్స్. ఈరోజు మనము స్పిరిచువల్ బాడీ గురించి మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. దాదాపు మొదటి నుంచి కూడా మనకి అవే కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా 35వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే అక్కడ మృతులు ఎలాగులేతురు, వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ అది బ్రతికింపబడదు. సో మనం ఏదైతే విత్తుతామో అది బ్రతికింపబడుతుంది. దాని గురించే మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతూ ఉంది. విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజగానే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. సో అంటే ఒక గింజని మనము నాటాము అంటే అది పుట్టబోవు శరీరాన్ని నాటట్లేదు. అంటే దానికి గింజ రూపము వేరుంటుంది, ఆ చెట్టు ఆకారము వేరుంటుంది. సో చెట్టు ఆకారాన్ని మనం విత్తట్లేదు కానీ మనము విత్తేది గింజను విత్తుతున్నాం. అట్లానే దేవుడు కూడా మనల్ని ఒక గింజ రూపంలో ఈ భూలోకంలో మనల్ని నాటారు. సో ఇప్పుడు మనము విత్తనముగా విత్తబడ్డాము. రేపు ఎలాగా లేపబడతాము? ఒక ఫలములాగా, లేకపోతే ఒక చెట్టులాగా మనము లేపబడతాం. సో అది మనకి ఎగ్జాంపుల్. చాలా ఒక విత్తనము ద్వారా మనకు లేకపోతే అర్థం కాదు. శరీరం, ఈ శరీరముతో మనం ఉన్నాం కదా, మహిమ శరీరము మనకు ఎలా వస్తుంది అనేది మనకి అర్థం కాదు. కాబట్టి ఇక్కడ చక్కని ఉపమాన రూపములో దీనిని మనకి అర్థం చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఒక గింజగా ఉన్నాము. ఆ గింజగా ఉన్నటువంటి మనము ఎలా వస్తాము అంటే ఒక రూపానికి మనము వస్తాము. ఆ గింజగా ఉండి అది మొలకెత్తలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒక రూపం అనేది దానికి రాదు. అందుకని ఆ గింజని అది చావాలి. అది చస్తేనే అది ఏమవుతుంది? ఫలిస్తుంది. అలానే ఇంకా కొంచెం కిందకి మనం పోదాం. చూడండి, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. అయితే దేవుడే తన చిత్త ప్రకారం విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. సో ప్రతి విత్తనానికి దాని శరీరాన్ని ఇస్తున్నాడు అని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మనిషి మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఇక్కడ ఒక్కొక్క బాడీ, ఇప్పుడు చేపలు ఉన్నాయి అనుకోండి, ఆ చేపలు భూమి మీద నివసించగలవా? దానికి నీటిలో నివసించడానికి తగినటువంటి బాడీని దేవుడు దానికి ఇచ్చాడు. అలానే భూమి మీద ప్రాకే జీవులు ఉంటాయి, అలానే గాలిలో ఎగిరే పక్షులు ఉంటాయి. ఇట్లా జంతువులు రకరకాల ఎండకి వానకి తడుస్తూ ఉండే ఆ జంతువులు ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క దానికి దాని శరీరమునకు వాతావరణానికి తగిన విధముగా, అవి జీవించడానికి తగిన విధముగా వాటికి కావలసినటువంటి ఆ శరీరాన్ని దేవుడు వాటికి అనుగ్రహించాడు. అంతేగాని అన్నిటికీ ఒకటే శరీరాన్ని ఇవ్వలేదు. అంతేకాకుండా ఇంకా మనం కింద చూస్తే చూడండి, ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తువుల రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు కూడా మళ్ళీ ఏమున్నాయి? భేదాలు కలవు. సో ఇట్లా
అవి మనకి ఈ యొక్క శరీరము ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ బాడీని అర్థం చేయడానికి సో ఇక్కడ ఒక్కొక్క విధానములో అంటే సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి డిఫరెన్సెస్ మనకి అర్థం చేస్తూ ఉన్నారు. అలానే ఇక్కడున్నటువంటి మాంసాలు కూడా ఒక్కొక్క ఆకారము ఒక్కొక్క మాంసము ఒక్కొక్క జాతికి సంబంధించింది, అవి అన్నీ ఒకటి కాదు అని అర్థం చేస్తూ ఇప్పుడు మనకి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, మృతుల పునరుద్ధానము అలాగే మళ్ళీ చదువునానా మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. సో ఇక్కడ మనకి 40 మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఏం కనపడుతుందంటే ఆకాశానికి భూమికి కలిగినటువంటి డిఫరెన్స్ కనపడుతుంది. ఆకాశానికి భూమికి కలిగినటువంటి ఆ డిఫరెన్స్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అంటే ఎర్త్లీ వర్స్ హెవెన్లీ అనమాట. అంటే భూలోక సంబంధమైన దానికి పరలోక సంబంధమైన దానికి ఆ డిఫరెన్స్ చూపిస్తూ ఉన్నారు. అలానే 42 వర్స్లో మనం చూసినట్లయితే మృతుల పునరుద్ధానము అలాగే క్షయమైనది అక్షయమైనది. ఇక్కడ దేనికి డిఫరెన్స్ మనకి కనపడుతుంది, క్షయమైనది అక్షయమైనది. 40లో ఏం కనపడుతుంది, ఎర్త్లీకి హెవెన్లీకి ఆకాశానికి భూమికి కలిగినటువంటి డిఫరెన్స్ మనకి కనపడుతుంది. 42లో ఏం కనిపిస్తుంది, క్షయమైనది అక్షయమైనదిగా కనిపిస్తుంది. 43లో ఏం కనిపిస్తుంది, ఘనహీనమైనది బలమైనది బలహీనమైనది బలమైనదిగా లేపబడును. 44లో ఏం కనపడుతుంది, ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైనది కనపడుతుంది. ఇంకా కొంచెం మనము 45లో చూసినట్లయితే ఆదాముకును మొదటి ఆదాముకు ఆదాముకు కడపటి ఆదామైన యేసు ప్రభువుకి కలిగినటువంటి డిఫరెన్స్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఇన్ని డిఫరెన్సెస్ అంటే ఆత్మీయతకు శరీరానికి కలిగినటువంటి ఆ డిఫరెన్సెస్ని ఇక్కడ మనకి పౌలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఇప్పుడు మన శరీరము ఎలా విత్తబడింది, క్షయమైనదిగా విత్తబడింది. ఇప్పుడు రేపొద్దున అది ఎలా లేవబడుతూ ఉంది, అక్షయమైనదిగా లేపబడుతూ ఉంది. అలానే ఘనహీనమైనదిగా విత్తబడింది, అది ఎలా ఉంటుంది, మహిమ గలదిగా విత్తబడుతుంది. సో మనము ఈ లోకంలో జీవిస్తూ ఏమనుకుంటూ ఉంటాము అంటే ఈ శరీరమే, మనము బ్రతికి ఉన్నాము, తర్వాత మనం చనిపోతాము అని మామూలుగా జనరల్గా అయితే ఇక ఆ హోప్ అనేది చాలామందికి ఉండదు. క్రిస్టియన్స్గా మనకున్నది ఒక్క హోప్ ఏంటి, మరలా తిరిగి లేస్తాము, ఫ్యాన్ ఏంటన్న మరలా తిరిగి లెగుస్తాము. ఇంకా మనకు హోప్ లేదు అనేది లేదు. అందుకని మనకి ఎంతసేపు మన దైవజనులు కానివ్వండి, ఈ యొక్క పౌలు కానివ్వండి, యేసుప్రభువు కానివ్వండి, వీళ్ళందరూ మనకి చెప్పేది ఏంటయ్యా అంటే, అరే ఈ లోకము అశాశ్వతమైనది, ఈ లోకములో మనం కొంచెం కాలమే ఉంటాము, ఇది క్షయమైపోయేది అంటే నశించిపోయేది, నశించకుండా ఉండే లోకం ఒకటి ఉంది, ఆ లోకంలోనికి మనము ఎంటర్ అవుతాము, ఇదంతా ఫేక్ వరల్డ్లో మనం ఉన్నాము, ఇదంతా క్షయమైపోయేది. మనకి ఇక్కడ యాకోబులో కూడా చెప్తూ ఉంటాడు, మనం ఏదైతే కూర్చుకుంటున్నామో అదంతా ఏమైపోతుందంట, తుప్పు పట్టేస్తుంది, అదంతా చిమ్మెటలు కొట్టేస్తాయి, ఎందుకు పనికిరాదు. కానీ మనం అనుకుంటాము ఈ బంగారం కొనుక్కుంటున్నామంటే, ఒక గృహం కొనుక్కుంటున్నామంటే, ఒక ఆస్తి కొనుక్కుంటున్నామంటే, ఒక అంతస్తులో ఉంటున్నాము అంటే, ఇదంతా మనకుందంటే, మన విద్య ఉందంటే, ఇవన్నీ క్షయమైపోయేవి కాదు, ఇవి శాశ్వతమైనది. మనం కూడా మన బిడ్డలకి ఇచ్చేటప్పుడు ఏమనుకుంటాం,
మంచి విద్యనివ్వాలి, ఏది ఇచ్చినా పోతుంది, విద్యనిస్తే వీళ్ళు ఎట్లయినా బతికేస్తారు, కాబట్టి వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇలా రకరకాలుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే అవన్నీ నిలిచిపోయేయి అనే ఉద్దేశం అనుకుంటే మనం ఏది సంపాదిస్తున్నా నేను కూడా ఒక్కొక్కసారి మీకు చెప్తా ఉంటాను, అరే ఊరికి బట్టల మీద డబ్బులు పెట్టకండి రా, బట్టల మీద డబ్బులు పెడితే ఆ డబ్బులన్నీ ఏమైపోతాయి, కొన్ని రోజులు వేసుకున్న తర్వాత అవి పాడైపోతాయి, అవి ఒక్కొక్కసారి నీళ్ళల్లో పెట్టి ఉతకడానికి పెడితే కలర్ పోతాయి, మళ్ళీ వేసుకోవడానికి ఉపయోగకరం కాదు. కాబట్టి ఇప్పుడు అన్నీ ఏది శాశ్వతమైనదో ఏది అశాశ్వతమైనదో అర్థం కాని ఆ బట్టల కోసం మీరు డబ్బులు పెట్టకండి, కొంచెం ఏదైనా నిలిచేది కొట్టండి, నిలిచే దాని మీద పెట్టండి అని మనం కూడా మీకు చెప్పాను కదా. సో ఈ లోకంలో జీవిస్తున్నంతసేపు నీవు సంపాదిస్తూ ఉన్న దానిని పనికి మాలిన దానికి లేకపోతే క్షయమైపోయే దానికి పెట్టొద్దు, క్షయం అవ్వకుండా కొంతకాలం నిలిచే దాని మీద పెట్టండి, ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టండి అని మనం ఎలా చెప్తూ ఉంటామో, అయితే ఇప్పుడు ఈ వాక్యం మనకేం బోధిస్తూ ఉంటుంది అంటే ఇది కూడా క్షయమైపోయేది. మనం ఏదైతే నిలుస్తుంది అనుకున్నామో, ఏదైతే చిమ్మెటలు కొట్టదు అనుకున్నామో, ఏదైతే తుప్పు పట్టదు అని అనుకున్నామో అది కూడా చివరికి ఏమైపోతుందట, తుప్పు పట్టేస్తుందట. ఈ లోకమంతా ఏమైపోతుందంట, నశించిపోతుందట. క్రొత్త ఆకాశం వస్తుందట, క్రొత్త భూమి వస్తుందట. అప్పుడు ఈ భూలోకంలో మనం కట్టుకున్న గృహాలు నిలుస్తాయా? ఈ భూలోకంలో మనము కొనుక్కున్న ఆస్తులు ఉంటాయా? మనము కొనుక్కున్న బంగారము ఉంటుందా? మనము సంపాదించుకున్నది ఏదైనా ఈ భూలోకంలో నిలిచి ఉంటుందా? ఎందుకంటే ఇది క్రొత్తదైపోతుంది. ఇదంతా ఏమైపోతుంది, రీసైకిల్ బిన్నులోకి వెళ్ళిపోయినట్లుగా ఇదంతా మారిపోతుంది. సో క్రొత్త ఆకాశం వస్తుంది, క్రొత్త భూమి వస్తుంది. మనం ఈ భూలోకములో స్థిర ఆస్తులు అని సంపాదించుకుంటున్నవి కూడా స్థిరంగా ఉండవు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీనికి ఈ జ్ఞానము, ఈ మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మర్మాన్ని అర్థం చేసుకోవడానికి కేవలము దేవుని యొక్క ఆత్మ మాత్రమే ఈ మర్మాన్ని మనకేం చేస్తుంది, అర్థం చేస్తుంది. అంతేగాని ఇక మరి ఏది కూడా మనకి అర్థము చెయ్యలేదు. మనం ఎంత చెప్పినా మనుషులకు అర్థం కాదు. అందుకని మనము దేనికి చోటివ్వాలి, దేవుని ఆత్మకు చోటివ్వాలి, పరిశుద్ధాత్మకు మన హృదయంలో చోటివ్వాలి. పరిశుద్ధాత్మకు చోటిస్తేనే అది అర్థమవుతుంది. మేము చెప్పామనుకోండి, మేము చెప్తే మా వైపు చూస్తారు, మా వైపు చూసి మీకు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి, నెగిటివ్ అభిప్రాయాలు వస్తాయి. అందుకని మాకు చేతనైనంత మేము అర్థం చేయడానికి మీకు మేము ప్రయాసపడుతూ ఉన్నాము. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు దేవుని ఆత్మకు చోటివ్వండి, పరిశుద్ధ ఆత్మకు చోటివ్వండి, ఆయనను మీకు బోధించనివ్వండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నేను బోధిస్తే లేకపోతే ఇంకొకళ్ళు బోధిస్తే ఆ బోధ మనకి అర్థం కాదు. బోధను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, బోధను కూడా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆ బోధను కూడా వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటారు, ఆ బోధను కూడా అది సరి అయిన బోధ కాదు అని మనకు అనుకూలంగా లేనప్పుడు, మన హార్ట్కి అది నచ్చనప్పుడు మనం దాన్ని ఏం చేస్తామంటే ప్రక్కకు నెట్టేసి మనకు అనుకూలమైనది, మనకి ఇష్టమైనది, మనకి కావలసినటువంటి వాక్యాన్ని మాత్రమే మనము మన జీవితంలో తీసుకొని ఈజీగా తేలికగా హాయిగా చక్కగా లోకాన్ని సమకూర్చుకుంటూ లోకములోనే మనం బ్రతుకుతూ మన యొక్క డిజైర్స్ని, మన యొక్క ఆశను, మన యొక్క కోరికను, మన యొక్క ఇచ్ఛను అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏ వాక్యాలైతే మనకి కావాలో ఆ వాక్యాలను మాత్రమే ఎన్నుకొని వాటినే పట్టుకొని వాటి కొరకే ప్రార్థన చేసి వాటినే సంపాదించుకోవాలని మన జీవిత కాలాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే వృధా చేసేస్తూ ఉంటాము. మనం అనుకుంటాం పాపం చేయట్లేదు కదా, నేను పరలోకానికి వెళ్తానులే, ఇది నాకు చాలు అనుకుంటూ ఉంటారు. పరలోకానికి వెళ్ళడానికి దేవుడు మనల్ని ఈ లోకములో మనల్ని నాటలేదండి, ఈ లోకములో మనల్ని పంపలేదండి.
ఓకే, పరలోకమునే ఇక్కడ తలపించేలాగా, ఆ పరలోకములో ఉండే భాగ్యము ఎంత గొప్పదో ఇక్కడ రక్షించబడిన నీ ద్వారా అనేకులు గ్రహించి వారు కూడా ఈ యొక్క క్షయమైపోయే దానిలో నుండి అక్షయమైపోయే ఆ యొక్క ఆత్మీయతలోనికి నేను రావాలి అని భూలోకములోనే పరలోకాన్ని చూపించగలిగిన ఒక వ్యక్తిగా నీవు నేను ఉంటాము అని ఆయన మనల్ని రక్షించుకున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే పరలోకానికి వెళ్తే చాలు, పరలోకంలో ఒక మూల నాకున్నా చాలు అని మాట్లాడుతూ ఉంటారు. పరలోకంలోనికి వెళ్ళడము అది నీ స్వార్థమవుతుంది. కానీ పరలోకాన్నే ఈ లోకానికి తీసుకుని రావడము అది దేవుని యొక్క చిత్తం అవుతుంది. కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే పరలోకము ఎలా ఉంటుంది, పరలోకపు ఆ మహిమ ఎలా ఉంటుంది, పరలోకపు మనస్సు ఎలా ఉంటుంది. పరలోకము అంటే అది ఈ లోకములో ఉన్నది కాదు, ఇది ప్రత్యేకమైనది. ఈ లోకములో అయితే కోపం ఉంటుంది, కానీ పరలోకములో అయితే ప్రేమ ఉంటుంది. ఈ లోకములో అయితే ద్వేషం ఉంటుంది, కానీ పరలోకములో అయితే క్షమించడము అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి గుణలక్షణాలు కలిగిన వారుగా ఉంటాం. ఈ లోకములో అయితే వైరం ఉంటుంది, కానీ పరలోకములో అయితే ఐక్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఈ లోకంలో అయితే అధికారము కావాలనుకో, పరలోకంలో అయితే అందరము ఈక్వల్గా ఉంటాము. సో ఇదంతా కూడా భూలోకంలో ఉండి పరలోకం ఎలా ఉంటుంది అని చూపించిన క్రీస్తును పోలి మనము కూడా నడుచుకోవాలి అని చెప్పి మనకి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తే, ఈ అవకాశాన్ని మనం ఏం చేస్తున్నామంటే పాత నిబంధన గ్రంథములోని ఆ యొక్క వాక్యాలన్నిటినీ పట్టుకొని, ఆ బ్లెస్సింగ్స్ని పట్టుకొని, ఆ బ్లెస్సింగ్స్ని బోధించే వారిని పట్టుకొని, ఈ లోక సంబంధమైన ఇంట్లో అడుగు పెడితే దీవిస్తావు, బయటికి వెళ్తే దీవిస్తావు, ఈ వాక్యాలు పట్టుకొని ఆ దీవెనల కోసమే పరుగులెత్తుతూ ఉన్న వారిగా ఉన్నాం. క్రొత్త నిబంధనలో అలాంటి ఆశీర్వాదాలు కొరకు కాదు. ఆ క్రొత్త నిబంధనలో ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఎక్కడైనా చెప్పబడిందా? ఎవరైనా ప్రయాసపడ్డారా? ఎవరైనా అడుగులు వేశారా? క్రీస్తు ప్రభు వేశారా? ఆయనను వెంబడించిన శిష్యులు వేశారా? ఆయన వెంబడించిన పౌలు వేశాడా? ఈ లోకములో మనము ఈ రోజున ఆలోచన చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ పాత నిబంధన గ్రంథములోనే ఇంకా బ్రతుకుతూ ఉన్నాము, శాస్త్రులు పరిసయ్యులాగా. ఆ పాత నిబంధన గ్రంథములోని ఆ బ్లెస్సింగ్స్ మనకి కావాలని ఆ బ్లెస్సింగ్స్ కోసమే మనము ప్రార్థన చేసుకుంటూ మన సమయాన్నంతా వృధా చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం పరలోకాన్ని ఈ భూలోకంలో ఎక్కడ చూపించగలుగుతామండి? చూపించలేము. పాత నిబంధన గ్రంథములో ఉన్న నీవు, ధర్మశాస్త్రానుసారంగా నడుస్తున్నటువంటి నీవు, ఈ లోకములో నడిచే వ్యక్తివైనటువంటి నీవు పరలోకాన్ని ఎక్కడ చూపించగలుగుతావు? దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా మనము పాత నిబంధన గ్రంథములో లేమండి. మనం ఏ గ్రంథములో ఉన్నాము? క్రొత్త నిబంధనలో ఉన్నాము. పాత నిబంధన మన గుండెల మీద రాసినటువంటిది, మన యొక్క క్రియలు రూపంలో కనిపించేది. కానీ క్రొత్త నిబంధన అనేది అది మన జీవితాన్ని ఆయనకు అంకితము చేసేది. కాబట్టి మనమే ఆయనలాగా బ్రతకడానికి మనకు చూపించేది. కాబట్టి రాతి పలకల మీద రాసినటువంటి ఈ బైబిల్ గ్రంథములో రాసినటువంటి ఆ దీవెనలు కాదు, ఆ యొక్క ఆజ్ఞలు కాదు, అవి లోతైన ఆజ్ఞలు మనకున్నాయని, అవి మన మనసుతో, మన హృదయంలో, మన ఇన్నర్ బీయింగ్గా, అంటే ఏమంటాము, అంతరంగములో జయము కలిగిన వ్యక్తిగా, ఒక నూతన నిబంధన గ్రంథములో ఎలాగా ఆ యొక్క ప్యూరిఫికేషన్, ఆ యొక్క మహిమ గలదిగా, లేకపోతే రూపాంతరము చెందిన అనుభవములోనికి మనము రావలసినటువంటి వారమండి. ఆ రూపాంతరత లేకోకుండా ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నట్లుగానే ఆ బ్లెస్సింగ్స్ కావాలి, ఈ బ్లెస్సింగ్స్గా. నీ ప్రార్థన అంతా బ్లెస్సింగ్స్ కోసమే, నీ తపనంతా బ్లెస్సింగ్స్ కోసమే, నీ జీవితం అంతా బ్లెస్సింగ్ కోసమే. దేవుని నుండి ఎప్పుడు ఏమి దోచుకుందామా, ఏమి సంపాదించుకుందామా, ఆయన ఇవ్వకపోయినా ఏడ్చి ఆయన దగ్గర నుంచి లాక్కుందామా అనే ఆ చిన్న
వెళ్ళవా అని మనస్తత్వమే కలిగి ఉంటున్నావు తప్ప నీవు ఎక్కడా కూడా పరలోక సంబంధిగా కనబడడం లేదే. ఆత్మరూపము నీలో కనపడట్లేదే. ఆత్మ సంబంధమైన ఆలోచనలు నీలో లేవే. ఆ యొక్క శిష్యులకున్న ఆలోచన నీకు లేదే. ఆ పౌలుకున్న ఆలోచన నీకు లేదే. ఆ భక్తులైనటువంటి వారు, నూతన నిబంధనలో ఉన్న భక్తులైనటువంటి వారు వేటిని విసర్జించారో వాటిని కోరుకుంటున్నటువంటి నీవు నేను మనము నూతన నిబంధన గ్రంథములోని ప్రజలమా, పాత నిబంధన గ్రంథంలోని ప్రజలమా? ఒక్కసారి మీరే ఆలోచించండి, మీరే ఆలోచించండి, మీరే ఆలోచించండి. మనం ఏ గ్రంథములో, ఏ నిబంధనలో ఉన్నాము? ఇంకా పాత నిబంధన గ్రంథములోనే బ్రతుకుతూ క్రీస్తు బిడ్డలము అని చెప్పుకుంటూ ఆయనను అబద్ధకునిగా చేయుదమా? కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా మన మనోనేత్రాలు తెరవబడాలని, ఈ యొక్క మనము మృతులుగా ఉండి సజీవులుగా లేపబడాలని, క్షయమైపోయే దాని మీద కాకుండా అక్షయమైన దాని మీద మన మనస్సును నిలపాలని, అలానే ఘనహీనమైనదిగా విత్తబడినటువంటి మనము మహిమ గల వారుగా లేపబడాలని, బలహీనముగా విత్తబడిన మనము బలమైన వారిగా లేపబడాలని, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడినటువంటి మనము ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడాలని, మొదటి ఆదామును అనుసరించి నడిచే వారముగా కాక కడపటి ఆదామైన క్రీస్తుని అనుసరించి నడిచేవారుగా మనము ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటే, ఈ మొదటి ఆదామును అనుసరించి నడుస్తున్న మనలను మనకు ఒక అవగాహన ఇవ్వాలని కడపటి ఆదామైన క్రీస్తును ఈ లోకానికి పంపిస్తే, ఆ క్రీస్తుని వెంబడించడానికి బదులు మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఆ యొక్క మొదటి ఆదామైనటువంటి అతనినే వెంబడిస్తూ బ్రతికేస్తూ ఉన్నాము. ఆలోచన చేద్దామా? ఇంకా ఎంతకాలము ఇలాంటి భక్తి చేసుకుంటూ పోదామండి? మనం ఏదో గొప్ప భక్తి చేసేస్తున్నాము అనుకుంటున్నాము. నీలో క్షయమైపోయే జీవితంలో ఉన్నావా? అక్షయమైపోయే దానిని వెతుకుతూ ఉన్నావా? ఘనమైన దానిని వెతుకుతూ ఉన్నావా? ఈ బలహీనమైన వాటి మీదే ఇంకా నీ మనస్సు నిలుపుకుంటున్నావా? లేదా బలమైన వాటి మీద నీ మనస్సును నిలుపుతూ ఉన్నావా? పాటలైతే పాడతాం, ఆయన బలవంతుడు అని పాడతాం. దావీదు ఆయనే నా బలము, నా కేడము, నా శైలము, నా దుర్గము, ఇలా ఎలా 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 చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇవన్నీ వర్డ్స్తో మనం పాటలు పాడినట్టు పాడుతున్నాడా, లేకపోతే ఆయన హార్ట్ఫుల్గా చెప్తూ ఉన్నాడా? ఆలోచించండి ఒకసారి. నిజముగా వారి జీవితంలో చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో వారి జీవితాలు మనం చూస్తూ ఉన్నట్లయితే అవన్నీ ఒక లాకి కట్టుబడినటువంటి వారుగానే ఉన్నారు. అంతరంగంలో వారికి జయం ఉందా అంటే, ఎంత దేవుణ్ణి నువ్వే నా దుర్గము శైలము ఇలా అన్నవాడు మరి ఆ రోజున మళ్ళీ ఆ యొక్క తప్పులోనికి వెళ్ళగలడా? వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటి? హీ వాజ్ ఫాలోయింగ్ ద లా. చట్టాన్ని అనుసరిస్తూ, పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్కరు చట్టాన్ని అనుసరిస్తూ నడిచారు. అదే వారికి ఆ చట్టములో తప్పు చేయకుండా ఉండడమే వారికి నీతిగా ఎంచబడింది. కానీ మనకు అలా కాదే, మనకు అలా కాదు. మన హృదయాంతరంగాలలో మనకు జయము కావాలి. అందుకని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది, పాపము చెయ్యడు, పాపము చెయ్య జాలడు, పాపము చెయ్య జాలడు. నీవు ఇంకా పాపము చేస్తూ ఉన్నావు అంటే, ఇంకా నీ తలంపులు పాడైపోతున్నాయి అంటే, ఇంకా నీ ఆశలు పాడైపోతున్నాయి అంటే, ఇంకా నీ ఉద్దేశాలు పాడైపోతున్నాయి అంటే, ఇంకా నీలో శరీరము కనబడుతూ ఉందంటే, ఇంకా నీలో లోక సంబంధమైనది కనబడుతూ ఉందంటే, ఇంకా విడవవలసిన వాటిని విడవకుండా ఉన్నావు అంటే, ఇంకా లోక సంబంధమైన ఇచ్ఛలతో కోర్కెలతో నీవు అడుగులు ముందుకు వేస్తున్నావంటే, స్వార్థపూరితముగా ఉన్నావంటే, స్వలాభాన్ని ఆశిస్తున్నావంటే, పేరును ఆశిస్తున్నావంటే, ప్రఖ్యాతిని ఆశిస్తున్నావంటే, ఒక ఉన్నత పొజిషన్ని కావాలి అని కోరుకుంటున్నావు అంటే, యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు న్యూ టెస్ట్మెంట్. నీవు ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ మనిషిగా బ్రతుకుతూ ఉన్నావు. వీటన్నిటి మీద మనకి ఇంకా జయము రాలేదే అంటే, పరిశుద్ధాత్ముడు నీలోనికి రాలేదు. ఆయన చిత్తానికి నీవు ఏమి చేయలేకపోతూ ఉన్నావు?
లోబడలేకపోతూ ఉన్నావు. వేరొక నియమము నాలో కనిపిస్తూ ఉంది అన్నట్లుగా మనకింకా వేరే నియమమైన పాత నిబంధన నియమము ఈ క్రొత్త నిబంధన నియమముతో ఇంకా పోరాటములోనే ఉన్నాము. కానీ ఆ పోరాటాన్ని గెలిచి విక్టరీ అని చూపించలేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, నేను బ్రతుకుతూ ఉన్నాను. గుండె మీద చెయ్యేసుకొని నేను పరలోక సంబంధినండి అని చెప్పగలుగుతూ ఉన్నామా? చెప్పకుండానే మన జీవితం అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. అలాంటి వారిగా మనం ఉండకూడదండి. అలాంటి వారిగా ఉంటే క్షయమైపోయే దానిలో నుంచి అక్షయమైన దానిలోనికి రాలేము. బలహీనమైన దానిలో నుంచి బలమైన దానిలోనికి రాలేము. ఘనహీనతలో నుంచి ఘనమైన దానిలోనికి మనము రాలేము. ఈ శరీర సంబంధమైన దాన్ని చస్తేనే కానీ నువ్వు ఆత్మ సంబంధిగా నువ్వు తయారవ్వగలవు. శరీరము సంబంధమైనది చావకుండా ఆత్మ సంబంధమైనది లేపబడదు. విత్తనము చస్తేనే కానీ అది ఫలించదు. ఈ శరీర సంబంధమైన ఆశ, ఇచ్చ, కోరిక, వాట్ ఎవర్ యూ హ్యావ్, అది చస్తేనే మనము ఏ రూపములోనికి రాగలము అంటే మా పరలోక సంబంధమైన రూపములోనికి. అందుకని ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. మనం ఎక్కడ ఉన్నాము? ఆత్మానుసారులుగా ఉన్నామా? శరీరానుసారులుగా మనం ఉంటూ ఉన్నామా? ఆత్మానుసారులుగా లేకుండా శరీరానుసారులుగా ఉంటూ ఆత్మానుసారులుగా చూపించుకోవాలని ఆ యొక్క ఏమంటాము, వేసికైన పరలోకం వేషధారిగా బ్రతుకుతూ ఉన్నాము. ఒక వేషధారిగా మనం ఉంటూ ఉన్నాము. మనలో ఆత్మీయత లేదు, కానీ ఆత్మీయతను చూపించాలని తాపత్రయపడుతూ నటనా జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే దేవుని ఈ లోక నటన గతించిపోతుందట. ఈ లోక నటన గతించిపోయే దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ నటన లోకములో నుండి మనము బయటకు రావలసిన వారుగా ఉన్నాము. దేవుని వాక్య మర్మములు దేవుడు మనకు అర్థం చేస్తూ ఉన్న కొలది మనం ఏం చేయాలి అంటే ఆత్మస్వరూపములోనికి మార్చబడుతూ రావలసినటువంటి మనము ఇంకా ఆత్మస్వరూపములోనికి రాలేని వ్యక్తిగానే ఉంటే కనీసం గింజగా ఉన్నటువంటిది కొంతకాలానికి ఏం చేస్తుంది, కొన్ని రోజులకి అది 2 ఆకులు బయటికి చూపిస్తుంది. నేను మొన్న స్వర విత్తనాలు గుమ్మడి విత్తనాలు అవి నాటే మన న్యూస్విల్ నుంచి వచ్చిన తర్వాత. ఇన్ని రోజులు నాటేను, నీళ్లు పోస్తున్నాను, అవి రావడం లేదు. ఆ 2 ఆకులు వస్తాయేమో, రోజు వెళ్ళడము వాటిని చూడడం, ఇది చచ్చిపోయినాయేమో, ఇది రాలేదేమో, బట్ స్టిల్ హోప్తో నీళ్లు పోస్తూనే ఉన్నాను. నిన్న చూస్తే 2 ఆకులు బయటకు వచ్చినాయి. అమ్మయ్య, ఇది నేను పెట్టింది ఏమైపోలేదు, వ్యర్థమైపోలేదు. ఇది మొక్క చాలా రోజుల తర్వాత ఆ 2 ఆకులు బయటకు వచ్చినాయి. ఆశ చిగురించింది. అలానే నీ యొక్క భక్తి జీవితంలో కనీసము ఆ శరీరము చస్తుంది అనడానికి 2 ఆకులు ఏమైనా వచ్చినాయా? ఆ 2 ఆకులు ఏమైనా వచ్చినాయా? నేను ఆత్మానుసారంగా నా విత్తనము చచ్చింది, నా శరీరము చచ్చింది, ఇప్పుడు నేను ఆత్మ రూపాన్ని నేను స్వతంత్రించుకోవడానికి ఒక 2 ఆకులు చిగిర్చిని, ఇక ఇప్పుడు ఇది ఎదుగుతుంది, ఒకనాటికి ఇది ఫలాలు ఇస్తుంది, దీని రూపమే మారిపోతుంది. నీ రూపము మారిపోవడానికి ఏమైనా ఆ ఛాన్సెస్ నీలో ఏమైనా కనపడుతున్నాయా? ఒక తల్లి గర్భం దాల్చింది అంటే ఆ శరీరంలో మార్పులు కనపడతా ఉంటాయి. ఆ తల్లికి అర్థమవుతూ ఉంటుంది, ఆమె గ్రహిస్తూ ఉంటుంది. అలానే ఆత్మ రూపములో అవుతున్నట్లుగా నీకేమైనా ఒక సూచనలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? సూచనలు కనబడకుండా అలా ఉన్నాను అని నీవు భ్రమపడొద్దు. వాక్యముతో ఎప్పటికప్పుడు పోల్చుకుంటూ ఉండు. అసలు దేవుని ఆత్మకే నువ్వు చోటిస్తే దేవుని ఆత్మే మనకి చేత ప్రార్థన చేయడం కూడా మనకి చేత కాదట. అందుకని ఆయనే మన పక్షంగా మూలుగుతాడట. పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోండిరా.
అది మాలాంటి వారి సహాయము కాదు. మాకే ఎవరి సహాయము కావాలి? పరిశుద్ధాత్మని యొక్క సహాయము కావాలి. మేము మీకు ఏదన్నా చెప్పాలన్నా మా సొంత ఆలోచన చెప్తే దెర్ ఇస్ నో యూజ్ ఫర్ యూ. ఒకవేళ నేను చెప్తే నీకు ఏదన్నా జరిగితే నువ్వేదన్నా సంతోషంగా నాకేమన్నా కానుకిస్తావేమో, లేకపోతే దేవునికి చందా ఇస్తావేమో. లేదు లేదు లేదు. పరిశుద్ధాత్మకు మనము చోటివ్వాలి. నేను పరిశుద్ధాత్మకు చోటివ్వాలి, నీవు పరిశుద్ధాత్మకు చోటివ్వాలి. పరిశుద్ధాత్ముడు నీకు బోధించే ఛాన్స్ని పరిశుద్ధాత్ముడికి ఇస్తున్నావా? పరిశుద్ధాత్ముడు ముఖం మీదే డోర్ వేసేసి నువ్వు కాసేపు బయటుండు, లెట్ మీ లివ్ మై లైఫ్. నువ్వు బయటుండు పరిశుద్ధాత్ముడా, నేను కాసేపు టీవీ చూస్తాను. నువ్వు బయటుండు పరిశుద్ధాత్ముడా, నేను కాసేపు ఫోన్లో సినిమా చూస్తాను. నువ్వు బయటుండు పరిశుద్ధాత్ముడా, నేను నా ఫ్రెండ్తో కాసేపు సరదాగా మాట్లాడుకుంటాను. నువ్వు పరిశుద్ధాత్ముడా, నువ్వు కాసేపు ఉండు, నా భార్యతో పోట్లాడుకుంటాను. ఎంతసేపు ఎన్ని యాంగిల్స్లో నువ్వు పరిశుద్ధాత్మను బయటికి నెట్టేసేసి నీవు నీ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటే ఇక పరిశుద్ధాత్ముడికి నీ హృదయంలో ఎక్కడ స్థలం ఉంటుందండి? మన సొంత వారు ఎవరన్నా ఇంటికి వస్తే ఎదురుగుండా టక్మని తలుపులు వేసేసేవానికి ఎలా ఉంటుంది? వాళ్ళకి చస్తే మళ్ళీ నీ ఇంటికి అడుగు పెట్టరు. కానీ పరిశుద్ధాత్ముడు అలా కాదే. ఎంత కాలము నుండి నువ్వు పరిశుద్ధాత్మను ధిక్కరిస్తూ ఉన్నా, పరిశుద్ధాత్మను నెట్టివేస్తూ ఉన్నా, ఆయన మరలా నిన్ను పరిశుద్ధపరచడానికి ఇంకా నిన్ను వెంబడిస్తూనే ఉన్నారు, నిన్ను వెంటాడుతూనే ఉన్నారు. ఆయన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించగలుగుతావా? ఆయన ఆత్మకు నువ్వు చోటివ్వగలుగుతావా? ఆయన ఆలోచనకు నువ్వు చోటివ్వగలుగుతావా? ఇన్ని మర్మాలు వ్రాసినటువంటి ఈ భక్తులను చూస్తూ ఉంటే వీళ్ళు మనలాంటి మనుష్యులే. మనలాంటి మనుషులు ఎంత ఆ ట్రూత్స్ని, సత్యములను వ్రాశారు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మకు చోటిచ్చారు. కాబట్టి ఈ రోజున నేను నువ్వు పరిశుద్ధాత్మకు చోటిస్తే ఇవన్నీ నువ్వు చదవకపోయినా ఇవన్నీ నువ్వు జీవించేస్తావు, నీకు అర్థమైపోతాయి. నీకు అర్థం కావడం లేదు, చదివినా అర్థం కావడం లేదు అంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా అని ఒక ప్రశ్న వేసుకోండి. ఆ స్పిరిచువల్ బాడీ, ఆ స్పిరిచువల్ ఫామ్లోనికి మనం ఇంకా రాలేకుండా, ఆత్మీయతలోనికి రాలేకుండా లోకము 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 లోకము. దయచేసి ఆలోచన చేద్దామా? పరిశుద్ధాత్ముడు ఎంత దుఃఖపడుతూ ఉన్నాడో. అందుకే దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి, అది మనకి మంచిది కాదు. లోకంలో ఉన్నవారు పరిశుద్ధాత్మను దుఃఖపెడతారా? దుఃఖపెట్టరు, వాళ్ళు లోకంలో ఉన్నారు. రక్షించబడిన నీవు పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వవలసిన నీవు ఆయన దుఃఖపెడుతూ ఉంటే, పరిశుద్ధాత్మని దుఃఖపెడుతూ ఉంటే మనం ఏమైపోతామండి? అందుకే ఇంకా పాపంలోనే, అందుకే ఇంకా లోకములోనే, అందుకే ఇంకా లోకంలో ఉన్న వాటిని మనము మన పోరాటము. దయచేసి ఆలోచన చేయండి. స్పిరిచువల్ పీపుల్ అని చెప్పుకుంటూ ఇంకా వేషధారణలో బ్రతుకుతూ ఉన్న మనలాంటి వారము పశ్చాత్తాపడి దేవుని ఆత్మకు చోటిచ్చేవారుగా ఉందామా? మీరు ఈ లోకంలో ఉన్న వాటిని అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి, నన్ను బాగు చెయ్యి, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అనడం కంటే పరిశుద్ధాత్మని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, నీ ప్రార్థన అంతా పరిశుద్ధాత్ముడు నీలో నివసించాలి అని ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్ముడు నివసించే నీ శరీరము కూడా ఏమైపోతుంది? పరిశుద్ధమైపోతుందండి. దయచేసి ఆ అవగాహన చేసుకున్న వాక్యాన్ని మరలా పదే 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 దాన్ని చదువుకొని క్రీస్తును పోలి నడిచిన వారుగా, ఈ ప్రకృతి సంబంధమైన దాని మీద కాక పరలోక సంబంధమైన దాని మీద మనసు పెట్టేవారుగా, క్షయమైపోయే దాని మీద కాక అక్షయమైపోయే దాని మీద మనసు పెట్టేవారుగా,
ఈ ఘనహీనమైన దాని మీద మనసు పెట్టి మనం ఈ లోకములో ఘనమైనది అని ఎంచుకున్నది కూడా అది ఏమైనది? అది ఘనహీనమైనది. ఈ లోకంలో మనము బలము అని ఎంచుకున్నది కూడా అది ఏమైనది? పరలోకములో అది ఘనహీనమైనది, బలహీనమైనది. కాబట్టి అట్టి వాటి మీద మన దృష్టిని పెట్టుకునేవారుగా, మన అండర్స్టాండింగ్ ఎంతవరకు అంటే ఇది బలహీనమైనది, ఇది బలమైనది, ఇది ఫేక్, ఇది ట్రూ. కానీ మనం ఏది ఫేక్, ఏది ట్రూ అనుకుంటున్నామో, ఏది స్ట్రాంగ్ అనుకుంటున్నామో, ఏది నిలిచేది అనుకుంటున్నామో అది కూడా నిలిచేది కాదు. దానికి మించింది మూడోది ఒకటి ఉంది. అదే పరలోక సంబంధమైనది అని అవగాహన చేయడానికే పరిశుద్ధాత్ముడు మనకు ఉపయోగపడతాడు. పరలోకంలోకి వెళ్ళడానికి ప్రయత్నించుకు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. కానీ పరలోకాన్ని తలపించేలాగా, ఆ మోడల్ని ఇక్కడ చూపించేలాగా బ్రతకడమే మన యొక్క పని. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండకు, న్యూ టెస్టిమెంట్లోనికి రా. ఈ ప్రకృతి సంబంధమైన బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, అవి కావాలి అంటే నీవు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం నడుస్తూ ఉంటావు. నూతన నిబంధనలో ఉన్న మనము నూతన నిబంధనకు కారణమైన క్రీస్తుని మనకు మూలాధారము చేసుకొని ఆ పరిశుద్ధ ఆత్ముడికి నీవు చోటు, నేను చోటు ఇవ్వగలిగినట్లయితే మన జీవితము ధన్యమవుతుంది. క్షయమైపోయే దానిలో నుండి మనం ఎక్కడికి వస్తామో అక్షయమైపోయే దానిలోనికి రాగలుగుతాము. కాబట్టి రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కాబట్టి రక్త మాంసములను తో కాదు కానీ ఆత్మతో, సత్యముతో దేవునిని ఆరాధించేవారుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అటు మేరకు ఈ అక్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. విజయమందు మరణము మృంగివేయబడెను. కాబట్టి ఈ యొక్క క్షయమైనది అక్షయతను ధరించుకోవాలి. మర్త్యమైనది, మరణమైపోయేది అమర్త్యతను ధరించుకున్నప్పుడు జరిగే కార్యం ఏంటి అంటే విజయమందు మరణం ఏమైపోతుంది? మరణము. పాపమందు మరణం ఉంటుంది. కాబట్టి పాపము లేకుండా మనము ఉంటాము. ఇలాంటి పాపము లేని జీవితాన్ని జీవించాలని ఆయన ఆశపడుతూ ఉండగా ఇంకా పాపముతోనే పోరాటమా, ఇంకా పాపముతోనే చెలగాటమా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దయచేసి అర్థం చేసుకొని మరి విజయమందు మరణము మృంగివేయబడిన స్థితిలోనికి మనము రావాలని ప్రార్థన చేసుకుందామా? దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను.